వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 239వ పాట పాడుకుందాం. ఆత్మా నడుపు సత్యములోని కిపుడే, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోని కిపుడే, ఆత్మా నడుపు. ఆత్మాని సాయంబు నదికంబుగానిచి, ఆత్మానందముతో దైవారాధనమునా, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోని కిపుడే, ఆత్మా నడుపు. ఘోర కలుషాంబుల దూరంబుగా దోలి, పరమార్థిక బుద్ధి గోరునటులను, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోని కిపుడే, ఆత్మా నడుపు. నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి, కూర్మిని వరముల గూర్చి దీవించి, ఆత్మా నడుపు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ, నిన్నటి దినాన సౌలు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యొక్క చరిత్రను గురించి మనం నిన్నటి దినాన చూసుకున్నాం. అయితే ఈరోజు ఆయన యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠములను మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క జీవితము ఎలా ఉంది అనే విషయము 1 నుండి 2 వచనాలలో మనం చూసాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గం నుండి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తనను గురించి చెప్పుకుంటూ ధర్మశాస్త్రం విషయం అనింద్యుడను అనే మాట చెప్పుకున్నాడు. కాబట్టి యూదుల దేవుడు అంటే ఆయనకు పిచ్చి, ఆయన కాక వేరొక దేవుడు ఎవరు కూడా లేరు అనేది ఆయన యొక్క విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును దేవుడు అని చెప్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే హింసిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి హతసాక్షి అయిన స్టెఫను చంపబడుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నాడే గాని ఆ శిక్షకు ఆయన సమ్మతించినట్లుగా 7వ అధ్యాయపు చివరి వచనంలో మనం చూసాం. కాబట్టి అంత ఎక్కువగా పాత నిబంధనలో ఉన్న తండ్రి అయిన దేవుడిని ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు కానీ అదే తండ్రి అయిన దేవుడు కుమారునిగా వచ్చాడని నమ్మడంలో మాత్రం ఆయన విఫలమైపోతూ ఉన్నాడు. అది నమ్మిన వారిని కూడా ఆయన హింసించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు అంత కరడుగట్టిన వ్యక్తిని కూడా దేవుడు తన కొరకు మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగా మారిపోతూ ఉన్నాడు అని అంటే, ఆయన మారిపోయిన అనంతరం, దేవుడు ఆయనను మార్చుకున్న అనంతరము మొట్టమొదటిగా ఆయనకు ఏర్పడిన ఆ యొక్క గుడ్డితనము నుండి ఆయనను బయటికి తీసుకొని రావడానికి దేవుడు అననీయాను ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు ప్రార్థించమని చెప్పినప్పుడు అననీయ కూడా ఈ యొక్క సౌలును గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 13-14 వచనాల్లో మనం చూస్తే, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిమి.
ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. కాబట్టి అతనిని స్వస్థపరచడము దేవుని యొక్క కార్యం ఆయన జీవితంలో జరిగించి తిరిగి ఆయనకు చూపునివ్వడం అనేది అననీయకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే అంతగా ఆయన దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేసిన శిష్యులు కూడా ఆయనను నమ్మలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే అప్పటి వరకు ఆయన జీవించిన విధానము అంతగా వాళ్ళు ఆయనను అనుమానించే విధంగా తయారు చేసింది. కాబట్టి ఆయనలో క్రైస్తవ్యానికి సంబంధించిన ఏ లక్షణము అప్పటి వరకు వాళ్ళలో కనుగొనలేదు వాళ్ళు. కాబట్టి అననీయ గాని యేసుక్రీస్తు యొక్క శిష్యులు గాని ఆయనను నమ్మడానికి వెనుకాడుతూ ఉన్నారు. ఆయనను పరిచర్యలోకి తీసుకోవడానికి కూడా ఇష్టపడనట్లుగా ఈ రెండు భాగాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆయనను దేవుడు ఒక ఖచ్చితమైన ఉద్దేశమును బట్టి ఎన్నుకున్నాడనే సత్యాన్ని నిన్నటి దినాన మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి ఎటువంటి స్థితిలో మనం ఉన్నా దేవుడైతే మనల్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మారడు అని మనం ఎవరికి కూడా ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అతడు మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా దేవుడు అతనిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కూడా ఒక పాటను పాడుకుంటాం, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అని. కాబట్టి ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు అనేది బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్న సత్యం. కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు తన ప్రక్కన ఉన్న దొంగను సైతం క్షమించి ఆయనకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు అనంటే ఒకని ప్రాణం పోయే వరకు వాడు రక్షింపబడడానికి అతనికి అవకాశం ఉన్నట్టే. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మన స్నేహితులు బంధువర్గంలో ఒకవేళ ఎవడైనా చెడిపోయి ఉన్నాడు అని అంటే వాడికి మారడు అని వాని మీద ఆశలు వదులుకోవడం కాదు, కానీ అతనిని మార్చుకోమని దేవునికి మనము ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అతనిని దేవుడు మార్చుకుంటాడు. సౌలునే మార్చుకోగలిగిన దేవుడు అంతకంటే క్రూరులుగా ఎవరు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి వారిని కూడా దేవుడు మార్చుకుంటాడు. కాబట్టి ఎవరిని గురించి మనం ఆశలు వదులుకోవడానికి వీల్లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవసరమే. ప్రతి ఒక్కరు ఇంకా సజీవంగా ఉన్నారు అనంటే దేవుడు వారి పట్ల ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిది ఎవరు కూడా మారనంతగా చెడిపోయిన వారు కాదు అనే సత్యము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో అనుమతించే ఆ యొక్క శ్రమలు కూడా ఒక ఉద్దేశం కొరకే. ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయము 9వ వచనంలో అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 3 దినములు ఆయనకు చూపు లేదు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దమస్కు మార్గంలోనికి ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. ఆ వెలుగును చూడలేక ఆయనకు చూపు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 దినములు ఎందుకొరకు చూపు లేకుండా ఉన్నాడు అని అంటే ఆ 3 దినములు తాను వ్యక్తిగతంగా తన ఆలోచన ద్వారా ఆయన చేసిన ప్రతి పాపమును ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. అటువంటి స్థితిలో ఉన్నా గాని దేవాది దేవుడు ఎలా ఆయనను తన కొరకు ఎన్నుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అంటే ఆయన నిజంగా పశ్చాత్తాపపడడానికి దేవుడు ఆ 3 దినాల శ్రమను ఆయనకు అనుమతించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనకేమైనా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఎందుకొరకు దేవుడు నాకు ఇవి పంపిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. ఇటువంటి అనేకమైన మాటలు కొన్నిసార్లు మనము
మన ఆలోచన అదుపు తప్పి మాట్లాడే వాళ్ళుగా ఉంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆలోచనల్లో, క్రియల్లో అదుపు తప్పేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన ఒక ఉద్దేశంను బట్టే ఆ యొక్క శ్రమలనైనా శోధనలనైనా మనకు అనుమతిస్తాడు. ఆ 3 దినముల ఆయన యొక్క అంధత్వంలో, తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన అనేకమైన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోగలిగినాడు. అంత మాత్రమే కాకుండా అటువంటి పాపపు స్థితిలో ఉన్న తనను ఏ విధంగా దేవుడు రక్షించుకున్నాడో అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే తిమోతికి తన యొక్క పత్రికను రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తూ, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఎప్పుడైతే ఆ గుడ్డితనము కలిగిందో, అననీయ వచ్చి ప్రార్థించిన అనంతరం ఎప్పుడైతే తన కన్నుల నుండి ఆ పొరల వంటివి రాలిపోతూ ఉన్నాయో, అప్పుడు అప్పటి వరకు తనను తాను ఏదైతే నీతిమంతునిగా భావిస్తూ ఉన్నాడో ఆ స్వనీతి మొత్తము, ఆ అహంకారం, ఆ గర్వం మొత్తము తన కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినప్పుడు ఎంతటి అజ్ఞానంతో, లేకపోతే ఇహలోకపు జ్ఞానంతో ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడో ఆయన తెలుసుకోగలిగినాడు. అందుకే దానిని ఒక సాక్ష్యంగా చెప్తూ, తెలియక అవిశ్వాసం వలన అది చేశానంటూ ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన చేసిన ప్రతి దూషణ, ప్రతి హింస, ప్రతి హాని అన్ని కూడా తెలియకనే ఇహలోకపు అహంకారంతో చేశాను అనే మాట ఆయన ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆయనకు ఏర్పడిన ఆ యొక్క శ్రమలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన కనుగొనగలిగినాడు. కాబట్టి మనకు ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు మనము దేవునిని ప్రశ్నించడము, దూషించడం కాదు, కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించదలుచుకున్నాడో ప్రార్థనాపూర్వకంగా దానిని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇంకా పేతురు చెప్తాడు కదా, ఆ శ్రమల వలన మనము సువర్ణము వలె మనల్ని మార్చడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా కొరింథీ పత్రికలో ఆయన చెప్పే మాట, మనము సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధించడు, శ్రమ పెట్టడు. ఈ సత్యాలన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులుగా మనకొచ్చే ఏ శ్రమనైనా, శోధననైనా దేవుడు నన్ను శోధించాడు అనే మాట చెప్పకుండా, అవి అనుమతిస్తూ మన యొక్క విలువను పెంచడానికి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయనను స్తుతించడానికి, ఆ శ్రమలను దేవుణ్ణి చూస్తూ జయించడానికి ప్రయత్నం చేద్దాం. మరికొన్ని పాఠములు రేపటి దినాన దేవుని చిత్తమైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన సౌలు జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి, నేర్పించిన 2 పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని ఫలింపజేసుకున్నటకు కృప దయచేయండి. నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్నటకు కృప దయచేయమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, నేటి మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి, నిశ్చితమైతే రేపటి దినాన నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయ మన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.